జిల్లాలో సోలార్ గాని పండిస్తే కరెంటు ఉత్పత్తి చేస్తే దేశానికే పూర్తిగా కరెంట్ ఇచ్చే సామర్థ్యం ఉన్న జిల్లా ఏ జిల్లా? ఏ జిల్లా? ఏ తమ్ముళ్ళు, తెలుగుదేశం జనసేన జెండాలు దించాలి, వెనకాల కలపడాలి, మళ్ళీ ఎగరేద్దాం, మళ్ళీ ఎగరేద్దాం. కొంచెం దించి పట్టుకోండి, కొద్దిగా దించండి. మీడియా కూడా కవర్ చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఒక గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ వస్తే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే ఈ రాయలసీమ రత్నాల సీమ అవుతుందా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ బాగా చదివిస్తే, ఇంజనీర్లు చేస్తే, డాక్టర్లు చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మీకుందా లేదా అని అడుగుతున్నా. అందుకే ఈ జిల్లాలో చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, నీళ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడే మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే సోలార్ వచ్చింది. మీ పొలాల్లో కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా విండ్ పవర్ వచ్చింది. నేను ఒకటి అనంతపురం జిల్లా రైతులు చెప్తున్నా, మీరు కరెంటు ఉత్పత్తి చేయండి. సోలార్ పంప్ సెట్ నేను ఉచితంగా మీకు ఇప్పిస్తా. మీకు ఎంత కావాలో వాడుకోండి, ఇంటికి కూడా వాడుకునే అవకాశం కల్పిస్తా. అప్పటికి మిగిలితే డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మీకు డబ్బులు ఇచ్చి ఆ కరెంటు కొనే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సబ్ స్టేషన్లో పంపుడ్ ఎనర్జీ పెడితే ఉదయం అంతా కూడా ఎండ బాగుంటే సోలార్ వస్తుంది, గాలి బాగుంటే విండ్ వస్తుంది. మిగిలిన సమయంలో కరెంట్ ఇబ్బంది ఉంటే పంపుడ్ ఎనర్జీ ద్వారా వస్తుంది. అప్పటికి కూడా చాలకపోతే ఏదైతే ప్రభుత్వం ఉందో కావలసిన కరెంట్ ఇవ్వడం, సర్ప్లస్ ఉన్నప్పుడు కొనుక్కోవడం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నా ఆలోచన భావి తరాల కోసం ఆలోచించే ఆలోచన అవునా కాదా? హైదరాబాద్కి విజన్ 2020 తయారు చేశాం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ పోతున్నారా? ఇప్పుడు ఎట్లుంది హైదరాబాదు? ఎవరు చేశారు హైదరాబాద్ని? ఎవరు చేశారు ఐటీని? మీ ఊర్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీలో ఉన్నారా లేదా? ఎవరు పెట్టారు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు? ఎవరి వల్ల ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు ఈ రాష్ట్రంలో? తమ్ముళ్ళు, అదే మారిగా ఈ రాష్ట్రంలో నేను ఆలోచించా, మళ్ళీ 2020 తయారు 2029 మిషన్ తయారు చేసి తెలంగాణను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. మనకు అన్ని వనరులు ఉన్నాయి, గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. అదే మరి సముద్ర తీరం, దేశంలో ఎక్కడా లేని సముద్ర తీరం ఉంది. బ్రహ్మాండంగా తెలివైన పిల్లలు, ప్రపంచాన్ని జయించే యువత మన రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది. అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం. ఇంకో పక్క 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇవన్నీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఒక మాట అడుగుతున్నా, మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి
సిద్ధం సభ పెట్టాడా లేదా తమ్ముళ్ళు? ఇక్కడే పెట్టాడా? ఆకాశంలో వచ్చాడా లేదా? భూమి మీద దిగాడా? భూమి మీద ఏ బస్సులు తీసుకొచ్చి? ఆర్టీసీ బస్సులే కదా మనకిచ్చారా? ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సైకో రూల్ ఇది. మనకు బస్సులు ఇవ్వడంట. వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని. అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళు మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతేగా తమ్ముళ్ళు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి. నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ కోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. అంతేగా తమ్ముళ్ళు. ఎవడైనా అయ్యా జగన్మోహన్ రెడ్డి నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ కోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడావా? నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను సిద్ధం అంటున్నాడు. నువ్వు ఓడిపోవడానికి సిద్ధం. తెలుగుదేశం, జనసేన ఎప్పుడైతే అలయన్స్ లోకి వచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది. గెలిచేది తెలుగుదేశం, జనసేన. ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూరులో కట్అవుట్లు పెట్టాడు. 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమ ద్రోహి ఎవరు? ఎవరు? రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ? మేలు చేయబోయే పార్టీ ఏ పార్టీ? అందుకే తమ్ముళ్ళు, ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ. నేనేదో పింఛన్ ఇచ్చానన్నాడు. ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్ నేను అడుగుతున్నా. ఈ మాటలు మాట్లాడే బచ్చాలకు ఒకటి చెప్తున్నా. పింఛను ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. తెలుసా చరిత్ర బచ్చాలో అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయల పింఛను 2000 చేసిన పార్టీ ఏ పార్టీ? మనం చేశాం. నేను వచ్చుంటే తొలి నెలలోనే 3000 రూపాయలు చేసేవారు. నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు. మేము కూడా ఇంటింటికే ఇస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. నువ్వు చేసిన పని ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా, ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్కో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా.
3 నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధ్యత మాది. మీ ఇంటికి వచ్చే ఇస్తాం. ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు పింఛన్ కూడా సక్రమంగా ఇచ్చే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ వాలంటీర్లు నేను ఒకటే చెప్తున్నా, ఏం తమిళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మెగా డిఎస్ఏ వచ్చిందా? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? వచ్చిందయ్యా, వచ్చింది. ఎక్కడ? మటన్ కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం, మద్యం షాప్ లో ఉద్యోగం. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు, ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంత? వాలంటరీ ఉద్యోగానికి 5,000 అవునా కాదా? నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తారు నెలకు. మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంతేకాదు మళ్ళీ సంవత్సరానికి 4 లక్షల చొప్పున